బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే బొజ్జల అభ్యర్థన మేరకు ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వం ఇటీవల మామిడికాయల కోతకు వెళుతూ కోడూరు వద్ద లారీ బోల్తాపడి మరణించిన 4 కూలీల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 3 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కులను అందించిన శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి. మిగతా వాళ్ళు బయట నుంచి చనిపోవడం జరిగింది. చాలా బాధాకర విషయం. పేదవాళ్ళు. నేను ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారిని చేతులు పట్టుకుని అడిగాను. అక్కమని ఎటువంటి ఆలోచన లేకుండా పక్కన కలెక్టర్ దూరంగా ఉన్న ఆగి పిలిచి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఈ రోజు ఎక్స్ప్రెస్ ఇచ్చారు. ఈ రోజు చెక్కులు వచ్చేదానికి కారణం ఈ రోజు ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ అండ్ ఆల్సో సీఎం గారు థ్యాంకింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇంకా తర్వాత ఈ తల్లి లోకేశ్వరి వీళ్ళింటో పాపము నిజమే పేదరాలు. నేను యాక్చువల్లీ ఈ పాప నా 3వ కూతురు ఇప్పటి నుంచి నేను అప్పుడే చెప్పిన ఇంటికి వచ్చిన వెంటనే తల్లి నీకు ఎట్టనే సాయం చేస్తాను. పాప చదువు కూడా అయిపోయింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది, చెప్పిన మాట నిలబెట్టుకుంటుందని ఉదాహరణ ఇవ్వడం చెప్పారు. దయచేసి మేము కూడా ఈ చెక్స్ అన్ని కూడా ఇప్పుడు ప్రెస్ వాళ్ళకి ముందరే మేము ఈదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు పంపించినారు. ప్రభుత్వం ఆదుకుంటుంది, ధైర్యంగా ఉండాలా. ఇంకా కూడా మీ దగ్గర ఉన్న పనిచేసిన ఉద్యోగాలు ఏమైనా కావాలన్నా అది కూడా సరేనా. విజయలక్ష్మి ఎవరు ధైర్యం ఉండమా. వెంకటరమణ గారు ప్రెస్ మీట్లో